నమస్కారము. నా పేరు గజేంద్రమూర్తి. నా యొక్క గ్రామం ఆవులపల్లి గ్రామం. ఇక్కడ తిమ్మసంద్రం అనే ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో సప్పలమ్మదేవి అనే ఒక దేవత ఇక్కడ నెలకొని ఉండే కారణంగా ఇక్కడ 106 గ్రామాల నుంచి ఆ అమ్మకి భక్తాదులు, అదే కాకుండా తమిళనాడు, కర్ణాటక, పాండిచ్చేరి, మహారాష్ట్ర, ఆంధ్ర, బళ్ళారి అనే 5-6 స్టేట్ల నుంచి ఈ పరసకు వచ్చి ఇక్కడ ఎద్దులు, ఆవులు బ్రహ్మాండంగా చేరి ఒక జోడి 2 లక్షల నుంచి 50,000 నుంచి 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు ఆ మాదిరి తీసుకొని పోతారు. అమ్మేదానికి వస్తారు, తీసుకుపోయేదానికి వస్తారు. ఇది బ్రహ్మాండంగా పరస జరుగుతుంది. ఈ పరస జరిగే దానికోసంగా 800 ఏండ్లుగా ఈ జాతర అద్భుతంగా జరుగుతుంది. ఈ జాతరకు అందరూ వచ్చి ఇది చేసేదానికోసంగా ఇది ప్రసిద్ధి చెంది ఇప్పుడు ఆ దేవస్థానం కూడా ఒక యాత్రాస్థలముగా చేయుచున్నాము. ఆ యొక్క యాత్రాస్థలంగా చేస్తున్న ఈ ఎస్టిమేటు 15 కోట్లలో ఈ దేవస్థానం కట్టుచున్నాము. ఆ యొక్క దేవస్థానానికి కూడా చేతనైనంత విరాళాలు ఇవ్వాలని కూడా ప్రతి ఒక్కరిని కోరుకొనుచున్నాము. అదే మాదిరిగా 10 రోజులు ఒక పక్క గ్రామాల్లో నుంచి ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క గ్రామం నుంచి ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా జరగబోతున్నది. ఈ యొక్క కార్యక్రమాలు రెండవ తేదీన పల్లకి ఉత్సవం జరగబోతున్నది. ఈ యొక్క పల్లకి ఉత్సవానికి సుమారు 30,000 మందికి పైన హాజరవుతారు. ఆ యొక్క హాజరయ్యే దానికోసము పొద్దున్నే 7 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఈ యొక్క అన్నదాన కార్యక్రమం కూగుపెట్టి పెళ్లి భోజనంగా ఇక్కడ జరగబోతున్నది. అందరూ తప్పకుండా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ అమ్మ కృపకు పాత్రులయ్యి ఎంతో విజృంభణగా ఇది చేయాలని ప్రతి ఒక్కరిని మనసారా కోరుకొనుచు ఈ యొక్క పల్లకి ఉత్సవానికి హాజరు కావాల్సిందిగా కోరుకొనుచున్నాం. 31వ తేదీ శుక్రవారం నాడు మన మంచి రాసులకు బహుమతులు ఇవ్వబడును. ప్రతి ఒక్క జోడీకి మా కమిటీ తరపున బహుమతి ఇవ్వబడును. అదే మాదిరిగా 2వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు కొత్తపల్లి గ్రామస్తులచే ఇక్కడ కోలాట కార్యక్రమం జరుగుతున్నది. 5 గంటలకు సుగమ సంగీతం జరుపుకొనుచున్నాము. రాత్రి 8:30 గంటలకు ఆవులపల్లి మరియు చుట్టుపక్కల గ్రామస్తుల వారిచే కురుక్షేత్రం మన గొప్ప పౌరాణిక నాటకము కూడా ప్రదర్శింపబడుతున్నది. అందరూ తప్పకుండా ఈ యొక్క కార్యక్రమాలకు పాల్గొని దేవుని కృపకు పాత్రులయ్యి మా యొక్క సంతోషాన్ని మీరు పంచుకొనాలని మిమ్మల్ని మనసారా కోరుకొనుచున్నాం. వందనములు. அதை சார்ந்து சுற்று வர கிராம மக்கள் சார்பாக இங்கே மேயர்கிட்ட நாங்கள் மனு கொடுக்க வந்திருக்கோம். எங்களோடது மாநகராட்சி வேண்டாம் அப்படிங்கிறதுக்கு காரணம் என்னென்னா, அங்கே விவசாயம் சார்ந்த மக்கள் தான் நிறைய பேர் இருக்காங்க. நிறைய சொசைட்டி, பால் சொசைட்டி, அதுக்கப்புறம் ஏற்றுமதி விவசாயம் சார்ந்த பணிகள் மேற்கொள்கிறவங்க தான் நிறைய இருக்காங்க. இது மாநகராட்சியாக இருக்கும் மாற்றப்பட்டால் அப்படின்னா நிறைய பேருக்கு அங்கே வரி மான பிரச்சனை அந்த மாதிரி நிறையா வரும்னு நினைக்கிறேன். இப்போ கரண்ட்டு இதுவாகவே பார்த்திங்கன்னா கரண்ட்டு பில்லு அதெல்லாமே கூட நிறையா ஆன மாதிரி எங்களுக்கு தெரியுது. அதனால் இது மாநகராட்சி ஆகிறது தடுக்கிறதுக்காக நாங்கள் ஏற்கனவே போன வாட்டி எம்எல்ஏ கிட்ட மனு கொடுத்துருந்தோம். இப்போ மேயர்கிட்டையும் நாங்கள் இதை கொடுக்கணும் அப்படின்னு சொல்லிட்டு வந்திருக்கோம். இது கூடுமான வரைக்கும் மாநகராட்சா இல்லாமல் பஞ்சாயத்தாக இருந்தால் நல்லாயிருக்கும். எங்களுக்கு பஞ்சாயத்தாக இருக்கும்போதே எங்களுக்கு தேவையான எல்லா சலுகைகளுமே அங்கே கிடச்சிட்ருக்கு.
அதனால் இதை தவிர்த்து எங்களை பஞ்சாயத்தாகவே இருந்தால் ரொம்ப நல்லதாக இருக்குன்னு நினைக்கிறோம். நீங்கள் நிறைய பாதிப்புக்குள்ளாகிறவங்க வந்து எல்லாருமே விவசாயிகளாக தான் இருப்பாங்கன்னு நினைக்கிறேன். அதனால் இதை தயவு செய்து ரத்து செய்யுமாறு மிகவும் தாழ்மையுடன் தொரப்பள்ளி மற்றும் அதை சார்ந்த சுற்றுவட்டார பகுதி மக்கள் சார்பாக மிகவும் தாழ்மையுடன் கேட்டுக்கொள்கிறேன்.